రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట జోడసక నోడంట పసుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోక రక్షకుడంట కరుణశీలుడా యేసు కనికరించు దేవుడంట పాపమతం ఇమ్మానుయేలుగా తొడుగునట్టు యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయినట్ట యేసయ్యా ఇమ్మానుయేలుగా తొడుగునట్టు యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయినట్టు మంచి మెస్సయ్యా రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేమ పురములోన పుట్టెనంట జోడసక నోడంట పసుల పక్కలోనంట దావీదు కుమారుడంట రక్షకుడంట అందరూ సాంబ్రాణి పూలములతో గర్వచినారంట పూలను దొత్తలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట పురములోన పుట్టెనంట చూడసుక నోడంట పసుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోక రక్షకుడంట కనులారా ఓ కనులారా ఆ కనులారా పాలెత్తుని మనసారా చేరండి
హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నీ వెదకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నీ వెదకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేసిన సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పొందాడయ్యా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, చాలు చూపావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, చాలు చూపావు, ఇద్దరికే చేర్చావు. నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా.
సిస్టర్ కరుణ రెడీగా ఉండాలి. మరి ఈ రెడీగా ఉండే ముందు మన మధ్యలో మరి సోని వచ్చి కుమార్తె చక్కటి పాట పాడి ప్రభు నామని మహిమపరుస్తుంది. మీరు రెడీగా ఉండండి. నేను చెప్పాను అందుకే ముందు అటు ఇటు తిరగకుండా లైన్గా టకటకమని వచ్చేయాలి. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని దేవుడు చక్కగా మనకి మన హృదయాల్ని నిండైన ఆశీర్వాదాలతో దేవుడు మమ్మల్ని పంపించబోతున్నాడు. ఆమె చెప్పండి. కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ లార్డ్ అందరికీ. గలతీయులకు రాసిన పత్రిక 4:4 వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెను. ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమును లోబడిన వాడాయను. లూకాసు వార్త 8వ అధ్యాయము 2 నుంచి 14 వరకు. 2వ అధ్యాయము. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమారు చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకముండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు కొత్తుగుడ్డలతో చుట్టి ఒక తొట్టిలోనూ పడుకుని ఉండుట మీరు చూచెదరు. వారితో చెప్పెను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులు భూమి మీద సమాధానం కలుగును గాక అని స్తోత్రములు చేయుచుండిరి. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడి వాక్యం చదివిన బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. వెరీ గుడ్. చప్పలు కొట్టండి. దేవుడు వారి జీవితాలని ప్రభువు కట్టి రాబోయే దినాల్లో సంఘంలో బలమైన యోధులుగా దేవుడు వారిని వాడుకును గాక. ఆమేన్ చెప్పండి. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో సాక్ష్యం చెప్పే సమయం. గత సంవత్సరం చాలా అద్భుత రీతిగా ఇదే తారీఖున దేవుడు ఘనంగా జరిగించారు. ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా చేయాలి అనే తపన ప్రత్యేకంగా మరి ఆనంద్ తన హృదయంలో తలపోసుకుంటూ మరి కార్యక్రమాన్ని జరిగించాలని తన నడుము కట్టుకున్నాడు. అయితే కొంచెం ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పటికి కూడా దేవుడు సహాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, మరి చుట్టుప్రక్కల భయంకరమైన వర్షం పడుతుంది. కానీ దేవుడి ప్రాంతంలో చక్కటి ఆయన షకీనా మేఘాన్ని దేవుడు ఉంచారు. అందరిని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి కుటుంబ సభ్యులు వచ్చి మరి జ్యోతల్లి మరి మహాలక్ష్మి వచ్చి సాక్ష్యం చెప్తే తర్వాత ఆనంద్ కూడా మధ్యలోకి రావాలి. ఆనంద్ కూడా రండి.
ఆనంద్, అదేవిధంగా అమర్. అలాగే మీకు వచ్చిన సోదరు అందరికీ కూడా మీకు వందనాలండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి నేను రారేమో, కొంతమంది వస్తారా రారని డౌట్గా అనుకున్నాను. ఆకాశం కూడా ఇలా వర్షం వస్తుంది కదా, నేను నా గురించి మీరు అందరూ కూడా చెప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే అండి, మీకు తెలిసిన సాక్ష్యాలే కదండి మనం చెప్పియండినండి. అయితే పోయిన గతము క్రిస్మస్కి పెట్టుకుందామని నాకైతే పేరేపని రాలేదండి. నేనైతే దేవుని నమ్ముకుని 30 సంవత్సరాలు అవుతుంది. ఇలా ప్రేయర్ పెట్టుకోవాలని, ఇలా ఇంటికాడ ఇలా చిన్నగా క్రిస్మస్ చేసుకోవాలని నాకైతే తెలీదు. 30 సంవత్సరాల నుంచి కూడా దేవుని నమ్ముకున్నాను. కానీ నేను దేవుని నమ్ముకున్నప్పుడు అప్పుడైతే దేవుడు అంటే ఏంటో నాకు తెలీదు నిజంగా. అంటే ఆగతనంలో నాకు బాప్తిస్మం అసలు ఎవరు ఇచ్చారనేది కూడా అప్పుడు నాకు అంత అవగాహన లేదు. దేవుడు అంటే నాకు అస్సలు ఏం తెలీదు. కానీ ఆ టైంలో నేను దేవుడిని నమ్ముకోవడం అంటే గొప్పే. కానీ దేవుడిని నమ్ముకుని కూడా నేను విడిచిపెట్టలేదు. నేను అలా అని ఏ గుళ్ళకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ దేవుడు ఇంకా అంటే దేవుడిని నమ్ముకోలేమో మా వాళ్ళు చెప్పారు కదా అని నమ్ముకున్నాను. అదే నా సాక్ష్యం ఏంటంటే అండి, పోయిన క్రిస్మస్ నుంచి కూడా ఈ సంవత్సరం వరకు కూడా నాకు దేవుడు ఎంతగానో నన్ను, నా బిడ్డల్ని, నా భర్తని కూడా కాసి కాపాడ్డాడండి. అయితే నాకు చెప్పవలసిన విషయం ఏంటంటే అండి, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఆయన రెక్కల చాటుని మేము బ్రతికాము. ఆయనే మమ్మల్ని పోషించాడండి. అయితే దేవుడిని ఎంతగానో నేను నా పిల్లల్ని నమ్ముకుని ఉన్నాము. అయితే మా ఆయన గారికి అయితే మొన్న చాలా సీరియస్ అయ్యిందండి. అయితే దేవుడు ఆశీర్వదించి నేను దేవుడిని ఒకటే ఆడుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా ఒకటే అన్నాను, ఏంటంటే అండి, మనకి ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా, మనం ఎంత విధిగా బతికినా కూడా ఎప్పటికైనా మనం మెట్లోకి వెళ్ళిపోవాల్సిందేనండి. అవి చెదలు పట్టేతాయి. మనం ఆస్తి సంపాదించుకోవచ్చు, అన్నీ బిల్డింగులు కట్టుకోవచ్చు, ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఏది కూడా వ్యర్థమండి నిజంగా. ఎందుకంటే నా విషయంలో తెలుసుకున్నదైతే అదే తెలుసుకున్నాను నేను. అంటే అది మనం బ్రతికినంత వరకే. ఏంటంటే మనం ఇలా బ్రతుకుతున్నాం అంతే, అది చూసి ఆనందిస్తారు అంతే. అది నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పటికైనా మనం చనిపోతాం, ఇవాళ కాకపోయినా రేపైనా కూడా. ఎందుకంటే తోలుగడ్డ దగ్గర మా ఆంధ్రీ గారు అలాగే మా వర్ల మామ వీళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు నాకు ఒకరు చనిపోతుంటే నేను అప్పుడు అనుకున్నాను. అప్పటి వరకు నాకు నిజంగా అవగాహన లేదు. ఎందుకంటే అండి, చనిపోమేమో మనం ఎప్పుడు అంటే ఇంకా ఏదో సంపాదించుకోవాలన్న ఆలోచన మనుషులకి. కానీ అది వద్దు. ఎందుకంటే ఎన్నో రోజులు మనం బ్రతకమండి. ఎప్పటికైనా కూడా మనం పెద్దవాళ్ళందరూ చనిపోతుంటే అప్పుడు నేను అనుకున్నాను, తాల్పుల్లో మా మావి కూడా చనిపోయినప్పుడు కూడా నేను మా పెద్దనాన్నగారు వీళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను, ఎప్పటికైనా మనం చనిపోతాం అన్నమాట. మనం ఎంత కూడబెట్టుకున్నా కూడా అది మనకు కూడా రాదు. అయితే అండి ఒకటే నేను ఏమనుకున్నానంటే అండి, దేవుడిని నమ్ముకోవాలి, దేవుళ్ళో ఎదగాలి, నా పిల్లల్ని, నా భర్తను కూడా దేవుడు నా భర్తను అయితే ఎంత గొప్పగా మార్చాడంటే అండి, అసలు మందు తాగేసి ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో ఎక్కడెక్కడ తిరుగుతాడో కూడా తెలియదు. అలాంటిది నా భర్త నా పిల్లల్ని నన్ను కూడా ఎంతో బాగా చూసుకుని ఆయన ఇప్పుడు మాతో ఉండండి చాలా బాగా. అది నాకు గొప్ప సాక్ష్యం అండి. అయితే మరి పిలిపిలు రాసిన పత్రిక ఉంది కదండి, అందులో 4:4 ఉంటుంది చూడండి. బైబిల్ తీసి చూడండి, అందులో ఉంటుంది. ఎప్పుడు కూడా మన క్రిస్మస్ ప్రార్థన ఉండాలండి మనకి. ఎప్పుడు కూడా మన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తండి, ఆనందించుడి. అయితే 4:4 నేను ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు నేను వాక్యం విన్నప్పుడు అయితే నేను అదే అనుకున్నాను, మన పిల్లలందరూ క్రిస్మస్కి అటెండ్ అయ్యారా లేదా, మన కుటుంబం అంటికట్టు ఉన్నది. ద్రాక్ష వల్లతో ఆటలాగా మనం ద్రాక్ష పళ్ళ గుర్తు చూడండి ఎలాగా అంటికట్టుకుని ఉంటుంది గుర్తు. అలాగా మన బెడ్లో మన భర్త అంటే మనం ఎంతోకాలం బ్రతకమండి. అయ్యో మహాతి ఇంకో ఈ క్రిస్మస్కి అందరం కలిసి ఉన్నాం, మళ్ళీ వచ్చి క్రిస్మస్కి ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలీదు. నాకు తెలిసిన సాక్ష్యం అయితే ఇదే చెప్పాను. ఈ క్రిస్మస్ అయితే నేను అవగాహన లేదు, నేను పెట్టాలని ఎప్పుడు పెట్టుకోలేదు. మా ఇంట్లో మా పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, ఆడికొచ్చి ప్రేరేపనండి. ప్రతి సంవత్సరం ఇలా 23వ తారీఖుని నేను ప్రేయర్ పెట్టించుకోవాలి, గ్రాండ్గా పెట్టించుకోవాలని మా అమరేశ్వరి మా ఆనందం తీసుకున్న నిర్ణయం అండి. మరి నాకు చెప్పిన సాక్ష్యం అయితే నేను ఇప్పటి వరకు చెప్పాను. దయచేసి నాకు చిన్న రిక్వెస్ట్ ఇవ్వండి. ఆనందం వచ్చి 2 మాటలు మాట్లాడమని నేను అడుగుతున్నానండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, మేము ఎందుకు ఇలా చేసుకుంటున్నాము, దానికి అర్థం
పెద్దోళ్ళు మనకు తెలుసండి, పెద్దోళ్ళకి మనకు తెలిస్తే తగ్గితే చిన్నోళ్ళు వాక్యం కూడా మనం వినాలండి. అది వింటే మనకు అర్థమవుతుంది. దయచేసి మా ఆనందం స్టేజ్ మీకు రమ్మని కోరుమని వచ్చిన అందరికి కూడా వేలాది వందనాలు. అది ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఎవ్రీ ఇయర్ కూడా అలా క్రిస్మస్ చేసుకోవాలని చెప్పేసి అని దేవుడే ఇచ్చాడు. యాక్చువల్గా మాకైతే ఏం తెలియదు. మనమైతే తిరుగుతుంది. ప్రైస్తలాడండి. నాకు ఇది ప్రైస్తలాడండి. నాకు ఇది సెకండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు క్రిస్మస్ ఎప్పుడు చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ ఒకసారి ఆనంద్ పెట్టాడు కాబట్టి వచ్చాను. అలానే ఇది సెకండ్ టైం చేసుకుంటున్నాను. లైఫ్ లాంగ్ ఇట్లానే చేసుకోవాలని మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. లాస్ట్ టైం ఇది చేసుకోవటం వల్ల నాకు ఇయర్ అంతా బాగా గడిచింది. నా జాబ్లో కావాలి, నాకు ప్రమోషన్ రావచ్చు, ఏదైనా కానీ నాకు అంతా మంచిగా జరిగింది. అలానే వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా జరిగి మా ఇద్దరు పెళ్ళి కావాలని కోరుకుంటున్నాము. మీ అందరు ఆశీర్వాదాలు ఇస్తే మంచిదే అని. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా హిందూ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అండ్ పక్క బ్రాహ్మణులకు సంబంధించిన అమ్మాయి. అసలు క్రీస్తు అంటే మాకు తెలియదు అసలు. అయినా కానీ మా యొక్క ఫ్యామిలీ నమ్మి వాక్యం విని మన దేవుడి వైపు అయితే వచ్చింది తనైతే. అసలు దేవుడు అంటే కూడా తెలియదు అసలు. కానీ హిందూ ఫ్యామిలీస్ అయినా కానీ పక్క బ్రాహ్మణ్స్ అయినా కూడా మన తీరు ప్రార్థన వాక్యాన్ని బట్టి రావడం సరే అన్న వాక్యం దేవుడు దీవించు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. లోకరక్షకుడైన యేసయ్య నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు మనందరి ద్వారా కలుగునుగాక. మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ సుశీల్ కుమార్ గారికి, పాస్టమ్మ గారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మరి ఎస్పెషల్లీ ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సంబరాన్ని, వేడుకను ఏర్పాటు చేసినటువంటి ప్రియ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఫ్యామిలీ మెంబర్కి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అటువలనే మరి వేదికను అలంకరించినటువంటి గనులైన దైవజనులు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. చక్కని సంగీత సారాధ్యాన్ని వినిపిస్తున్న అన్నలకు ప్రత్యేక వందనములు. మంచి సౌండ్ సిస్టమ్, వీడియోగ్రాఫర్ గారికి ప్రత్యేక వందనములు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మంచిది, ఒక చిన్న విషయాన్ని తెలియపరిచి వెంటనే కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనందరికీ తెలుసు, క్రిస్మస్ అనేది ప్రపంచంలో అతిపెద్ద పండుగ. అబ్రహాం లింకన్ జయంతి ఒక్క అమెరికా చేసుకుంటే, గాంధీ జయంతి మన ఇండియా చేసుకుంటే, ఈ ప్రపంచంలో పేద ధనిక అనే వర్గం లేకుండా ప్రతి సామాన్య ధనిక కుటుంబంలో ఆనందంగా, సంతోషంగా, కడువైభవంగా చేసుకునే ఏకైక పండుగ. ఒక్కసారి ముక్త కంఠమెత్తి అందరూ చెప్పవచ్చు కదా, క్రిస్మస్ పలకొచ్చు కదండి. బొత్తిగా మీరు వర్షానికి తడిసిపోయినట్టున్నారు. ఒక్కసారి అందరూ క్రిస్మస్ అని గట్టిగా ఒక్కసారి పలుకుదాం, క్రిస్మస్. మంచిది. సమయంలో ఈ సందర్భంగా ఒక డిఫరెంట్ వేలో ఒక 3 విషయాలు, ఈ సందర్భాన్నే ఆధారంగా చేసుకుని 3 విషయాలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ అనేటువంటి ఈ సంబరం వెనుక తెగింపు ఉన్నది అని ఎప్పుడైనా మనం గుర్తించామా? క్రిస్మస్ అనే ఈ సంబరం వెనుక త్యాగం ఉన్నది అని మనం ఎప్పుడైనా గుర్తించామా? క్రిస్మస్ అనే ఈ సంబరం వెనుక తగ్గింపు ఉన్నది అని మనం ఎప్పుడైనా గుర్తించామా? ఈ సందర్భాన్ని అనుకుని 3 విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు.
యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు సిలువను ఎక్కారు, సమాధి చేయబడ్డారు, మృత్యుంజయుడై తిరిగి లేచారు. ప్రతి ఒక్కరి జీవితంలో 2 దినాలు ప్రాముఖ్యంగా ఉంటాయి, పుట్టినరోజు, చనిపోయిన రోజు. కానీ యేసుక్రీస్తుకి 3 దినాలు ప్రాముఖ్యమైనవి: పుట్టినరోజు, చనిపోయిన రోజు, తిరిగి లేచిన రోజు. యేసుక్రీస్తు ప్రపంచానికి ఎందుకు నిజరక్షకుడు దేవుడు అంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అందుకనే ప్రపంచ దేశాలు ఈరోజు ఆయనను కొనియాడుతున్నాయి, ఆరాధిస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి. గమనించాలి, సరిగ్గా యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించుకున్న సందర్భంలో నేనున్నా నీతో అంటూ అన్నవారందరూ కూడా ఒక్కసారిగా యేసు ప్రభును విడిచిపోయారు. ఒక సముద్ర తీరాన్ని యేసు ప్రభు నడుస్తూ తన శిష్యులను చూచి పిల్లలారా, తినుటకు మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఆ మాటకు జయము రహదారులు వెదకినను సిలువలో రాజీలు నా పడవా నడిపించునారా. రాత్రంతా శ్రమపడ్డా ఒక్క చేప కూడా తల్లి అనటానికి నేను సిగ్గుపడుతున్నాను. కసాయి తల్లి పరుగున వచ్చి ఆ జుట్టు పట్టుకుని బర్బర్లా 300 మంది నుంచి లాక్కెళ్ళిపోతుంటే నీకు చెప్పాను కదా వెళ్ళొద్దని, చెప్పాను కదా చేయొద్దని అని కొడుతూ ఉంటే ఆ పాప నోటంట ఒకటే మాట అమ్మ అని రావట్లేదు, కానీ యేసు 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 అని పిలుస్తుందట. యేసు అంటావేను మరలా గోం మీద కొట్టింది, అయినప్పటికీ కూడా యేసు 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 అంటూనే ఉంది. కారులో తీసుకెళ్ళిపోయారు, చిత్రవధ చేశారట. రాత్రి చేసిన తర్వాత ఒక మాట చెప్పన, ఆ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, ఇక్కడి నుంచి అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈ రోజు నుంచి మొదలుకొని ఆ బైబిల్ కానీ దేవుని మాట కానీ పాట కానీ వినపట్టడానికి వీలు లేదో. ఒకవేళ అలా చేస్తామంటే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేయటమే కాకుండా మాకున్న కోట్ల కొద్ది ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు అని వార్నింగ్ ఇస్తే, మీరు గమనించవలసిన విషయం, ఆ పాప మెల్లని స్వరంతో చెప్పిందట, డాడీ మమ్మీ మీరు లేకుండా నేను బ్రతకగలనేమో ఎక్కడికో దిక్కుకి వెళ్ళి, కానీ నన్ను పుట్టించినోడు, నన్ను పెంచినోడు, నన్ను పెద్ద చేసినోడు ఆ యేసయ్య. ఆయన లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అందుకేం చేస్తావు అంటే, ఆ పాప ఏవండి ఆ ఇంటిలో పెట్టి బేడ చదువుకొని నర్సాపురం అనే ఊరు అనాథల ఆశ్రమానికి వెళ్ళిపోయిందట. కోట్ల కొలిది ఆస్తి వద్దనుకుని ఒక పాప క్రీస్తు కావాలని తెగించి ఏమండి క్రీస్తు కావాలని వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారో తెలుసా అండి? ఒక్క మాట తెగింపు. ఈరోజు క్రీస్తుని ఆరాధిస్తున్నామంటే కాదు, ఆయన దగ్గరకు వస్తున్నామంటే కాదు, క్రీస్తుని ఆరాధించి ప్రతి వ్యక్తిలో ఏముండాలి గట్టిగా చెప్పండి, తెగింపు ఉండాలి. మరుసటి రోజు హాస్టల్కి వెళ్ళారు, అనాథల ఆశ్రమానికి వెళ్ళారు. వెంటనే ఆ పాపను పిలిపించి, అమ్మ నువ్వు ఎంత పని చేస్తావు అనుకోలేదు, అసలు నువ్వు ఎంత డేర్ అండ్ డాష్గా బయటకు వచ్చేసావంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడైతే నీవు ఈ పరిస్థితికి వచ్చావు. ఇక ఈ రోజు మొదలుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, పాస్టర్ గారిని ఇంటికి రప్పిస్తాను, నువ్వు బాగా పాడు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో అనే పాపను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఈరోజు క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనం ఏమండి ఈ తెగింపు కలిగి ఉన్నామా? షడ్రకు మేషాకు అబేద్నెగోలు అదే చెప్పారు, ఒక అద్భుతమైన మాట. రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేదన్న చింత బాధ మాకు లేదు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఎవడి కష్టంలో నష్టంలో 7 అంతల అగ్నిగుండం కళ్ళ ముందు ఉన్నప్పుడు, మీరు గమనించ 7 అంతల అగ్నిగుండం కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎవడి చావుకు భయపడకుండా రాజుకు సువార్త చెబుతున్నారు. రాజా మేము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మా దేవుడే అంటూ ఒక మాట చెప్పారండి వాళ్ళు. ఏంటి ఆ మాట అంటే, ఏమండి మీరు గమనించాలి, ఈ లోక జీవితం ఉంటది, ఊడిపోతుంది.
ఈ లోక జీవితం ఉంటుంది, ఊడిపోతుంది. పరలోక జీవితం శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమని మీరు గమనించారు, మా దేవుడు రక్షించే దేవుడు. ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు దేవుడే. ఈరోజు రక్షిస్తేనే దేవుడు, కాపాడితేనే దేవుడు, స్వస్థపరిస్తేనే దేవుడు, ఉద్యోగం వస్తేనే దేవుడు, పిల్లలు పుడితేనే దేవుడు, మేడం మిత్తి కట్టుకుంటేనే దేవుడు, ప్రమోషన్ వస్తేనే దేవుడు, ఏమండి అధికారం ఇస్తేనే దేవుడు. కానీ షడ్రాకు మేషాకు అబేద్నెగోలు చెప్పిన మాట, రక్షించకపోయినా మా క్రీస్తు దేవుడే అని వారు సాక్ష్యం చెప్పారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మీలో క్రిస్మస్ అనే సంబరంలో ఉన్నటువంటి మీరు ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. యేసుక్రీస్తు నీ కోసం తెగించి ఈ లోకానికి వస్తే ఈ రాత్రి నీవు కూడా తెగించి భక్తి చేసే స్థాయికి వచ్చుదువుగాక. ఏమండి, యేసు కూర్చున్నదేమైనా వాక్యం వింటుందా? ఊగిపోతుంది. ఆవిడ వెనకాల ఇంకొక ఆవిడ కూర్చుందండి. ఆవిడకి ఏకం పొడవాటి పొక్కులేనలాంటి రైలుకాడ దెబ్బలాట్లన్నీ ఆవిడేనట. డోక్రా గ్రూప్ లీడర్షిప్ ఆవిడదేనట. మాది నాలాంటి మగోడిని పడగొట్టు కొట్టేస్తుందట. అందుకని ఎవడో తెగించలేకపోతున్నాడు. అప్పుడు వెనకాల ఉన్న పెద్ద అయిన హల్లెలూయా అన్నాడు. బడేళ్ళు వెనక పడిపోయింది. పడి పడతాం తోలికి ఈ 2 పల్లెలు గుండెలో కూర్చోపోయి. ఇక చూడండి, కేకలు కేకలు కేకలు. సొమ్మాంటూ పండక్కొచ్చి అలా ఉసూరుమంటూ ఉంటారు. నాకేం అర్థం కావట్లేదు. ఏమంటే కొంతమంది ఊగిపోతున్నారు, కొంతమంది ఏమంటే నేను అలా అనకూడదు కానీ 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీగేసిన మొక్కలాగా. నాకు తెలిసి ఉండి ఇంటికాడ ఏదైనా 3వ ప్రపంచ యుద్ధం జరిగిపోయి ఉంటుంది. అందుకనే ఇక్కడ అలా కూర్చొని కాస్త సంతోషంగా నవ్వటం ఒక యోగమట, నవ్వించడం ఒక భోగమట. నవ్వకపోతే రోగం అన్నాడు ఒక ఆయన. కొంతమందికి నవ్వు ఉండదండి. ఏమండి మీరు గమనించాలి. ఎవరికి నవ్వు ఉండదంటే రోగం ఉన్న వాళ్ళకి నవ్వు ఉండదంటండి. ఇంకొక మాట చెప్పిన, ఎవరికి నవ్వు ఉండదంటే కుళ్ళున్న వాళ్ళకి నవ్వు ఉండదంటండి. ఇంకొక మాట చెప్పిన, కుళ్ళున్న వాళ్ళకి అసలు ఒళ్ళే ఉండదట. ఎప్పుడు చూసినా ఇలాగ ఉంటారు, ఇంత తింటారు, ఎంత అయినా ఇలాగే ఉంటారు. దవడ సింకులు మాస్ మరిగిపోయి ఉన్న 32 పళ్ళు ఊడిపోయి ఈ కాలం పిల్లలందరూ కూడా ఏలాడిపోతున్నారు. ఇలాగా చూడండి, కొంతమంది నిండుకుంటలాగా ఉన్నారు. అలా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలాగే ఒక క్రిస్మస్ ఆరాధనకి వెళ్తే ఈ పక్కన ఒక ఆవిడ కూర్చుంది, ఆ పక్కన ఒక ఆవిడ కూర్చుంది. జత పక్షులు అనుకుంటాను. ఆ ముసలమ్మ మధ్యలోనే అంటుంది వెళ్ళిపోదామా అందే. అవతలావిడ అంటుంది నేను రాను వెళ్ళన్నది. ఏంటి, నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు. కొత్త కదండి, నాట్ ఏరియాది. మళ్ళీ ఏదైనా ప్రమాదం జరుగుతుంది, మాట్లాడలేదు. పావు గంట అయిందండి, మళ్ళీ వెళ్ళిపోదామా అందే. ఈవిడ అంటుంది నేను రాను వెళ్ళు అందే. 3వసారి ఆవిడ వెళ్ళిపోదామా అందే. ఈ ఊళ్ళో ఇంకించుకుంది. వెళ్తే నువ్వు వెళ్ళహా, ఇంటికి వచ్చాడు బాధపడలేనా, పడుకుందామంటే ఫ్యాన్ లేదు ఇంటి దగ్గర. ఎందుకు వచ్చింది, చర్చికి ఎందుకు వచ్చిందట? ఫ్యాన్ కోసం వచ్చింది అంట. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పరేమ్మా. హల్లెలూయా. ఇలాగే క్రిస్మస్ ఆరాధనకి వెళ్తే ఏమన్నా బొడ్డోడు ఏమనుకున్నాడు నాకు తెలియదు కానీ క్యాండిల్ అగ్గిపెట్టి కూడా తెచ్చేసుకున్నాడు. అగ్గిపెట్టి క్యాండిల్ తెచ్చేసుకుంటే ఇక్కడ పెద్దయ్య గారు ఆమెన్ అనగానే ఆడి వెనకాల వెలిగించేశాడు. ఆ ముసలావిడ జుట్టు ఎండిపోయి ఉందేమో, బొగ్గుమనిపోయింది. ఒక్కసారిగా బొగ్గుమనిపోతే గేట్లు దూకి గోడలు దూకి పారిపోతున్నారు అందరూ. ఆవిడ మాత్రం అలాగే ఉంది. ఏం కంగారు పడకండి అని అది ఇలా లాగి అలా పడేసింది. అది సవరం కాబట్టి సరిపోయింది, లేకపోతే అందరు సావుకు వచ్చును. అసలు ఈ కాలం దీన్ని ఏ కాలం అనాలి నాకేం, ఏ జనరేషన్ అనాలి, ఏ ట్రెండ్ అనాలి నాకేం అర్థం కావట్లేదు. ఏమండి అసలు ముసలోళ్ళకి పడుచోళ్ళకి తేడా తెలియట్లేదు. మన కావున మామ అన్నాను, ఎలా కనపడుతున్నాడు బాబా అంది. ఆంటీ అన్నాను, అప్పుడు నిలిచింది నాకు ఆవిడ. కొంతమంది ఇన్ని చెప్తున్నా కానీ ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు, ఆ సైడ్ నుంచి వచ్చాడు అటు జోకులే వేస్తున్నాడు. అలాగని సీరియస్గా చెప్పుకెళ్ళామనుకో ఏమంటారు తెలియదు. ఏం చెప్పాడు, మొఖం అమృతిలో పెట్టుకుని చెప్పాడు, పండగకు వచ్చి అంటారు. ఏదైనా మా సాగు కొత్తది మీకు వాక్యం చెప్పడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా అంతే కదండి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ముసలితనం మిమ్మల్ని వేధిస్తుందా, ఎవడేయకుండా ఉంటాడు. ముసలితనం మిమ్మల్ని వేధిస్తుందా, నలుగురిలోకి వెళ్ళాలన్నా, శుభకార్యాలకు వెళ్ళాలన్నా ముసలితనం అనే వెద మీ కాళ్ళకు బంధంగా మారిందా? ఒరే ఏం చేయమంటావు? వాడంటాడు చిన్న గోద్రేజ్ బ్యాగ్ కట్ చేయండి, కలపండి, వెయ్యండి, మీ అందాన్ని మరింత మెరుగుపరుచుకోండి. ఇన్ని కబుర్లు చెప్తున్నాను, నేను కలర్ మీదే బతుకుతున్నాను.
తప్పదు. చిన్న వయసులో బాల మెరుపు. దేవునికి స్తోత్రం చెప్పరే, చేతులెత్తి చెప్పరే హల్లెలూయా. ఓహో, ఇలాంటివి చెప్తే వింటారన్నమాట మీరు. ప్రతి క్రైస్తవునికి తెగింపు ఉండాలి. తెగించి భక్తి చేద్దామన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చావైన బ్రతుకైన నీ కొరకేదే. మాది పల్లెటూరు కదండి. థ్యాంక్ యూ బ్రదర్. ఒక ఆవిడ ప్రార్థన మానేసింది. ఏ అమ్మ అంటే పక్క ఆవిడ చెప్పింది 10 లీటర్లు ఇచ్చేదంటండి రోజుకి. ఆ గేది 8 లీటర్లే ఇచ్చిందంటండి ఈరోజు. అందుకని ప్రార్థన మానేసిందంట ఆవిడ. దేవుని స్తోత్రం. పలకరించడానికని వెళ్తే నన్ను చూసి కుర్చీ తీసుకుని పెడేను కొట్టింది. ఎవరినే? నన్ను కాదు, గోడనే. నన్ను కొట్టుంటే చచ్చూరుకుందును. దేవుడికి స్తోత్రం చెప్పండి. చావైన బ్రతుకైన నీ కొరకేదే, నీ సాక్షిగా నేను జీవింతు, నీ సాక్షిగా నేను. వీళ్ళకి ఈ పాటలు రావండి, ఈ పాటలు రావు. సినిమా పాటలు డబ్బింగ్ చేసేసి పాడేస్తున్నారు. ఇలాగ ఒక ఆవిడ పాట పాడతాను బ్రదర్ అంది. దేవుడి పాటే కదా పాడమ్మన్నా. అంతే, సినిమా పాట డబ్బింగ్ చేసేసి ఏసంటే ఏమిటంటే గుడికొచ్చినాక తెలిసే అని పాడేస్తుంది. ఆ ఆర్కెస్ట్రా వాళ్ళకి కంటి చూపు తప్పని ఒకటి మాట్లేదు. ఎందుకంటే ఆ రకమైన పాట ఎప్పుడూ వినలేదు, పాడలేదు. అది కాలం మీద సీరియస్ అయిపోయి రాధాని ఇంకో పాట ఎత్తేసిందండి. తూర్పున వెలసేను తారా మెలమెల మెరిసేను అని పాడేస్తుంది. అప్పుడు వెనకాల ఉన్న పెద్దయ్య గారు అన్నారు, మీ ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇచ్చేది ఆవిడే, కూడెట్టేది కూడా ఆవిడే అన్నారు. గత్యంతరం లేక కొట్టారు. తక్కడ అదనమాట. మానేయండి ఇలాంటి పాటలు, మానేయండి. ఏదో తెలియని వేదన ఎదలో నిండిన మా ప్రియ. ఏంటండి పాటలు ఏంటండి? చావైన బ్రతుకైన. గెజిటెడ్ ఆఫీసర్లా కూర్చున్నారు తప్ప ఓ చప్పట్లు కొడదాం, ఓ స్తోత్రం చెప్దాం, ఇంక ఏమీ లేదు. నీ సాక్షిగా నేను జీవింతునై. ఏమండి ఒకసారి మీ చప్పట్లు మీకు వినపడుతున్నాయి. దీపావళి అయిపోయిన మల్లాడి రోజు చూడండి, అక్కడక్కడ ఎఫెక్ట్ తిండి. మీరు భోజనాలు ఏమంటారు? బంగారమును సమ్రాణియు ఓలంలో తెచ్చాములే, ఆ ఊరిలో ఆ పక్కలో గానాలు పాడే. ఒక యూదుని ఆహ్వానిస్తే చేయవలసిన మొదటి మర్యాద ఏంటో తెలుసా? కాళ్ళు గడగాలటండి, కాళ్ళు గడగాలట. రెండో మాట చెప్పనా? ఏమండి వైట్ టవల్తో వత్తాలండి. మూడో మాట చెప్పనా? కుడి చెంప మీద ముద్దు పెట్టాలండి. నాలుగో మాట చెప్పనా? డైనింగ్ టేబుల్ మీద ఏమండి భోజనం వడ్డించాలి. ఇది ఒక యూదుడికి చేయవలసిన మర్యాదలు. వాడు యేసు ప్రభును పిలిచాడు కానీ మర్యాద చేయలేదు. అలాంటి సమయంలో దేవుడు ఒక భాగ్యురాలను లేపుకున్నాడు ఆయన పని కొరకు, ఒక పాపాత్మురాలను లేపుకున్నాడు ఆయన పని కొరకు. ఏవండి ఒక ధనవంతుడు దేవుని కొరకు గొప్ప పని చేయనప్పుడు, దేవునికి మహిమ రానప్పుడు, దేవుని మహిమ కొరకై పేదోళ్ళను దేవుడు లేపుకున్నాడు. ఈ రోజు నీవే స్థితిలో ఉన్నా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే తపన నీలో ఉంటే హెరోదు చంపేస్తాడని తెలుసు వారికి. కానీ రాజు వారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. రాజు కోటలోనే పుడతాడు కదా, ప్యాలెస్లోనే పుడతాడు కదా. రాజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే చంపేస్తాడు హెరోదు. అయినా ఆ రాజును చూడాలని, ఆ రాజు దగ్గరికి వెళ్ళాలని, ఆ రాజును తను తీరా కల్లారా చూచి ఆనందించాలని తెగించి రాజకోటలోకి వెళ్ళిపోయారు. ఈ రాత్రి అలాంటి తెగింపు మనలో ఉందా? ప్రభువా నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసం జీవిస్తానయ్యా, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను విడిచిపెట్టనయ్యా. ఎందుకనంటే నా కోసం తెగించి ఈ లోకానికి వచ్చావు. నువ్వు చనిపోతావని తెలుసుండి కూడా, నువ్వు సిలువ వేయబడతావని తెలుసుండి కూడా, నా పాపం నేను బాధిస్తుందని తెలుసుండి కూడా నా కోసం వచ్చావా యేసు స్వామి? నీ కోసం తెగించి బతుకుతాను, తెగించి భక్తి చేస్తాను. రెండో మాట త్యాగం. ప్రభు కోసం ఈ కుటుంబం ఈ రాత్రి త్యాగమే చేసింది.
ఆయన చేసిన త్యాగం ముందు మేము చేసే త్యాగం గొప్ప త్యాగమేమి కాదు. మా కుటుంబం కోసం బలి అయ్యారు ఆయన. మా కుటుంబం కోసం ఆయన సిలువను ఎక్కారు. మా కుటుంబం కోసం సమాధి చేయబడ్డారు. మా కుటుంబం కోసమే తిరిగి లేచారు. మా పాప భారం అంతటినీ కూడా తొలగించారు. మాకు రక్షణ ఇచ్చారు, మాకు సంతోషం ఇచ్చారు, మాకు సమాధానం ఇచ్చారు. ఆయన పని కొరకు మేము సహితము, మా ఉద్యోగం, మా వ్యాపారం, మా ఫ్యామిలీ ఆయన కోసమే. చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డ, వాక్యమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి. నీవు ఆయన కోసం ఏం చేశావు? మరియమ్మ త్యాగం చేసింది, యోసేపు త్యాగం చేశాడు, జ్ఞానులు త్యాగం చేశారు, ఏమండి గొర్రెల కాపరులు కూడా త్యాగం చేశారు. ఈ రాత్రి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? మూడవ మాట విన్నాం కదా, అంత గొప్ప పని చేస్తూ తనను తాను తగ్గించుకుంది. ఈరోజు చర్చ్ అని పేరు చెబితే, ఈరోజు సంఘం అని పేరు చెబితే చాలామంది నేను ఉన్నాను కాబట్టి పాస్టర్ గారు ఉన్నారు, నేను లేకపోతే ఏమీ లేదు, నేను పాడకపోతే, నేను ఇవ్వకపోతే, నేను చేయకపోతే, నేను రాకపోతే ఇక ఏమీ లేదు. ఇలాంటి తత్వం మనలో ఉండకూడదు. మనము కాకపోతే దేవుడు మరొకరిని లేపుకుంటాడు, మరొకరి ద్వారా ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. ఈరోజు పుట్టాడని ఆనందించడం కాదు, అదిగో ఆయన తొందరగా వచ్చేస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అక్కడక్కడ భూకంపాలు జరిగిపోతున్నాయి. ప్రకాశం డిస్టిక్లో ఇప్పటికే వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను, పాపమంతా తీసివేయ రక్షణై తెచ్చెను. వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో, అంతులేని చింతలేని వరమునే పొందుకో. సదా తోడుగా నీ ఉండగా పరమాత్ముడే ఈనాడు జన్మించే లోకాలనే నాదుడు నిలిసాడు నా మెస్సయ్యా. చేరినాడు దీనుడై బరిలోన నా మెస్సయ్యా. ఇలాలో జాడగా
ఇక్కడ మా పరలోకపు తండ్రి నీకు వందనాలు. చప్పలు కొడదాం. మీ దగ్గరికి వెలుగు వచ్చేంత వరకు చప్పలు కొడదాం. కోట్ తీసుకురామా. అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడగా. లోకానికి వచ్చావయ్యా, మనుషులను చేసా. పాపాన్ని తొలగించి శాపాన్ని చేయగా భూలోకం వచ్చావయ్యా. మనుషులను రక్షింప పరలోకమును చేత సిలువను మోసావయ్యా. నిందల చేత, అవమానాల చేత నీ కార్యములను చేస్తున్నప్పటికీ కూడా అనేకమైన పరిస్థితులు ఎదురవుతున్నా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నువ్వు నాకు సహాయకుడిగా ఉండయ్యా. తండ్రి, ఎక్కడైతే చీకటి ఉందో ఆ చీకటిని తొలగించి వెలుగుతో నింపుదురుగాక, వెలుగుతో నింపుదురుగాక. తండ్రి, మరొకసారి పాసన్నికి వస్తూ రాత్రికాల సమయం వెలుగుతో నింపబడి వారి జీవితాలలో అనేక మందిని వెలిగించినట్లుగా కుటుంబాన్ని మీరు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ చేతులు నాకు సాకులు మంచి సాకులు అందరూ చేపెట్టు. అందరూ ఒక చేతులు రవి అక్కడ చూస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రయత్నం చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆశ్రమంలో కూడా స్నేహితులు రావాలి తొందరగా. వేదన కలిగిన దేశమందు ఎక్కువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. దేశమందు ఎక్కువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు కన్నడు నీవిచ్చిన దర్శనము, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం,
ఏంటంటే కావాలనేది ఎవరు చేయరు, అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మనం దేవుని పక్కన పెట్టి మనం ఎవరిని నమ్ముతున్నాం ఏం చేస్తున్నాం అని తెలుసు. దేవుడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నామో అది మీ మనస్సాక్షిగా తెలుసు, చెప్పవలసిన లేదు. కానీ ఈ రోజుల్లో అయితే డాక్టర్, సింగర్, సినిమా ఇంట్రెస్ట్ డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, అది ఎమ్మెల్యే కానీ వాళ్ళకైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం, దేవుని పక్కన పెట్టడం అది పక్కా జరుగుతుంది. అది మీ మనస్సాక్షిగా తెలుసు. జస్ట్ ఈ యొక్క స్కిట్ సారాంశం అయితే అదే, అది మీకు తెలుసని అనుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందరు లేచి పడదాం. మనలో ఉన్న యేసయ్యను బట్టి అతిశయపడినప్పుడు అదే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సంతోషాన్ని ఇంత ఘనముగా, మహిమకరంగా, ఆశీర్వదకరంగా జరిగించినందుకే వందనాలు. ఆయా స్థలాల నుంచి నీ బిడ్డలైన వారందరూ కూడా వచ్చారయ్యా. ప్రతి సంఘ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. కుటుంబ సభ్యులను బట్టి వందనాలు. ఆనందు ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధన తన భుజం మీద వేసుకుని కుటుంబం అంతా కూడా పురుకొల్పి సేవకుని యొక్క నాయన తండ్రి మాట వింటూ ఈ సత్య సువార్తను అందించడానికి నీ కుమారుడు ఎంతైతే వెచ్చించాడో తగిన ఆశీర్వాదం నీ కుమారుడికి మీరు అనుగ్రహించుదురుగాక. ధారాళముగా కుమారుడు చేసిన త్యాగాన్ని బట్టి మెట్టుకు ప్రభువా నీ కుమారుడికి ఇస్తున్న దీవెన అది హెచ్చుగా నీ బిడ్డల మీద ఉంచుదురుగాక. ఆయన కూడా వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వాతావరణం ప్రతికూలముగా ఉన్నప్పటికీ ఇప్పుడు వరకు సహాయం చేశారు. నీ బిడ్డలు ఆహారం తించుండగా చక్కగా వారు భుజించి వారి గృహాలకు వెళ్తుండగా గిఫ్ట్లు వాళ్ళు మాకు ఇమ్మని చెప్పారండి. అందరికీ మీరు వాళ్ళు మాకు ఇచ్చారండి. మరి గిఫ్ట్లు తీసుకుని వెళ్ళండి, శుభ్రంగా భోజనం చేయండి, అన్నంగానే అందరూ కూడా ఎటువంటి అసలు మీరు మొహమాటం పడవద్దు. రజులకు రాజంట, ప్రభులకు పవంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. షోడశలోనంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోక రక్షకుడంట.